ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే మన రాయలసీమ స్టైల్ నూనెంకాయ అండి. నూనెంకాయ, గుత్తొంకాయ. ఈ వంకాయ కర్రీ అయితే చూడండి, అసలు నూనె అంతా పైకి తెల్తా ఎంత బాగుందో అసలు. ఈ వంకాయ కర్రీ సంగటి, రాగి ముద్ద అండి, అలాగే చపాతీ, వైట్ రైస్కి అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ నూనెంకాయని ఎలా తయారు చేసుకుందామైతే మీకు చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. చూడండి ప్లీజ్ అండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం కొబ్బరి పొడి అయితే తీసుకోవాలండి. తర్వాత అయితే శనక్కాయ పప్పులండి వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వులు, ఇది ఆప్షనల్ అండి. నల్ల నువ్వులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ ఈ నువ్వుల పొడి పడితే కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు 3 or 4 తీసుకున్నానండి, టమాటాలు. ఆ తర్వాత కర్రీకి సరిపోయే కారం పొడి, ఇవన్నీ మనమైతే పేస్ట్గా చేసుకోవాలండి. దాని తర్వాత అయితే పసుపు. మీకైతే ఈ కర్రీని చాలా సింపుల్ వేలో అయితే చూపిస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, మన రుచికి సరిపడనంత సాల్ట్. ఆ తర్వాత ధనియాల పొడి, కడిగి పెట్టుకున్న చింతపండు అండి. వీటన్నింటిని తీసుకొని మనం ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చెప్తున్నానండి. ప్లీజ్ అండి, అస్సలు స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. అప్పుడు చాలా మీకు ఈజీగా ఉంటుంది. ఇదైతే మా అమ్మ చేసిందండి. ఇప్పుడైతే మనము వంకాయలను అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. లోపల పుచ్చులు ఉన్నాయా అది చూసుకొని నీట్గా అయితే కట్ చేసుకోవాలి. అలాగే వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే మనకి వంకాయలు ముందే కట్ చేస్తాం కదండి, అప్పుడు కలర్ అయితే చేంజ్ అవ్వకుండా వంకాయలు ఏ కలర్లో ఉన్నాయో అదే కలర్లో వైట్గానే ఉంటాయి లోపల. ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయడం అయితే మర్చిపోద్దండి. ఎందుకంటే మనకి ఈ కర్రీ అయితే చాలా ఈజీ మెథడ్లో చాలా తొందరగా అయిపోయేది. దాంట్లో అయితే మీకు నేనైతే చూపిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది అయితే నా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి. అలాగే ప్లీజ్ అండి, వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఖచ్చితంగా టచ్ చేయండి. దీని ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ మసాలా అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నామండి. అదైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ మనం వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయలు అయితే వీటిలో డీప్ ఫ్రై చేయాలండి. చూడండి, మనం కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకొని మనం వంకాయలను అయితే డీప్ ఫ్రై చేయాలండి. వంకాయలు ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల కర్రీకి అయితే చాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే వంకాయలని అయితే ఒక్కొక్కటిగా అన్నింటిని అయితే వేసుకోవాలండి.
వంకాయలు అయితే డీప్ ఫ్రై అయిపోయాయండి. ఈ మాత్రం అయితే చాలండి. ఇప్పుడైతే పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ పక్కకు తీసేసి మనకి కర్రీకి ఎంత కావాలో అంతే ఆయిల్ తీసుకొని, ఆయిల్ ఆల్రెడీ కాగిపోయింది కాబట్టి ఇందులోకైతే మనము ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు కరివేపాకునైతే యాడ్ చేస్తున్నామండి. తర్వాత ఇప్పుడైతే మనం ఫస్ట్ మసాలాలన్నీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నామండి. ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేయాలండి. పచ్చి వాసన అవంతా పోయేంత వరకు మనం ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం కొన్ని వాటర్ని అయితే యాడ్ చేయాలండి. దాని ద్వారా మనకు కొంచెం గ్రేవీ వస్తుంది కదండి, గ్రేవీ రావాలి కదా కర్రీకి. అందుకనేసి ఒక 5-10 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇలా ఆయిల్ అంతా దగ్గరకు పైకైతే తేలింది. అప్పుడు మనమైతే వంకాయలను అయితే ఇందులోకైతే వేసుకోవాలండి. మనము ఆల్రెడీ వంకాయల్ని డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు అయితే కర్రీలో ఉడకాల్సిన అవసరం లేదండి. చాలా తొందరగా కర్రీ అయితే అయిపోతుంది. మనకి నూనె వంకాయకి అయితే ఆయిల్ అయితే ఖచ్చితంగా ఎక్కువ పడుతుందండి. అలా ఎక్కువ పడితేనే మనకి ఆ కర్రీకి టేస్ట్ వస్తుంది, ప్లస్ నూనె వంకాయ అని కూడా అంటారు. మొత్తం ఆ వంకాయల మీద అయితే మసాలా ఉండేటట్టయితే మనం వంకాయలను అయితే వేస్తున్నాం. దాని తర్వాత అయితే కొంచెం బెల్లంని అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే అది కొంచెం కర్రీకి చాలా చాలా టేస్ట్ వస్తుంది అందుకని. దాని తర్వాత పుదీనా, నాకైతే కొత్తిమీర అయితే లేదు, దొరకలేదు ఆ టైంకి. తర్వాత కసూరి మేతి, దాని తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేశానండి. ఒక 10 మినిట్స్ కూడా అవసరం లేదండి, జస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీలో వంకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అనేది అయితే కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ ఇవ్వండి. చూడండి, వంకాయ కర్రీ అయిపోయింది, రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంది, చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. అంత బాగుంది కర్రీ. నేనైతే ఈ వంకాయ కర్రీని అయితే సంగట్లోకి అయితే తిన్నామండి. నిజంగా చాలా బాగుంది. మీలో రాగి సంగట్లోకి వంకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నిజంగా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.